కాంబినేషన్లో చాలా ఇరిటేట్ చేసిందండి మన శ్రీజ గారు. అరే టాస్కులు బాగా ఆడుతుంది, అన్నీ బాగా ఆడుతుంది అని అనుకున్నాం, కానీ ఫ్లిప్ స్టార్ లాగా ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థమవుతలేదు. సంజన గారికి ఒక రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఒక పెద్ద ఆమె అని హరీష్ గారితోటి గిట నిలబడితే అలా మాట్లాడుతుంది. మన ఇరిటేట్ చేసిందంటే ఒక చైన్ విషయంకి గంట సేపు అనేది చేసింది. ఎందుకంటే స్టేజ్ మీదకి మీరు ఎందుకు తీసుకొచ్చారు, మీరు ఎందుకు కంటెంట్ క్రియేట్ చేసుకోవడం కోసమే తీసుకొచ్చారు, అది ఇదని చెప్పింది. తర్వాత గుడ్డుగోల, ఈ 6 మెంబర్స్ కమాండ్మెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏందో ఏమో ఒక మనిషిని ఒకే విషయానికి నామినేట్ చేస్తే ఆ మనిషి హైలైట్ అవుతాడని వాళ్ళకి తెలీదా? శ్రీజ ఇన్ని ఎపిసోడ్ చూసింది, ఇన్ని సీజన్స్ చూసింది. తను చూస్తే తనకు ఒక్కటి క్లిక్ అవ్వలేదా? అరే ఒక మనిషి మీద ఇలా నామినేట్ చేస్తే తను హైలైట్ అవుతాడని. తను వచ్చేసి డైరెక్ట్గా నామినేట్ చేయాలి అంటే సుమన్ గారిని నామినేట్ చేశారు. ఎందుకని నన్ను నామినేట్ చేశారు అంటే ఆమె తనకు అప్పటి నుంచి తనను నామినేట్ చేసింది. మన ఇమాన్యుయల్ గారు వచ్చి ఇంకోసారి చెయ్యకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ అతన్ని చెయ్యకంటే సరేరా చెయ్యను అని స్మైల్ చేసుకుంటే వెళ్ళిపోయింది అనమాట. అలా సుమన్ శెట్టి గారికి అలా అతను నామినేషన్కి వచ్చాడు. నైట్ ఇమాన్యుయల్ గారు ఒక మాట మాట్లాడతారనమాట, గుడ్డు విషయం వచ్చేసి వీళ్ళు మరీ వచ్చి గుడ్డు విషయమే నామినేట్ చేస్తున్నారు. ఆ గుడ్డు విషయం అంత నెగటివ్ అయింటే నాకు సారు మీ ఇద్దరికి అడిగేవారు కదా, అడగలేరంటే అది ఒక ఫన్నీ వేలోనో ఒక పాజిటివ్ వేలోనే వెళ్ళిండొచ్చు, కానీ వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అన్నా అని అంటారనమాట. వీళ్ళకి నిన్నైతే లైవ్లో బాగా గొడవలని ఇమాన్యుయల్ కానీ తనకు కానీ బాగా గొడవ అయినాయి. ఇమాన్యుయల్ ఒక పాయింట్ అనేది రేస్ చేశారు మనీష్ గారి ముందల. మీరు నిన్న ఏడుస్తూ నేను ఈ ఇంట్లో ఉన్నాను, టెన్నిస్ దగ్గర ఉంటాను, అందరు ఫేక్, ఇద్దరు చాలా ఫేక్గా ఉన్నారు అని అన్నోళ్ళు మీరు వాళ్ళని నామినేట్ చేయకుండా మామూలను ఎందుకు నామినేట్ చేశారు, మీరు కరెక్ట్గా లేదు అని అది ఒక పాయింట్ తీసుకొని నామినేట్ చేశారు అనమాట. తర్వాత హరీష్ గారికి ఇంకా ఇమాన్యుయల్కి కొంచెం గొడవ అనేది అవుతుంది, చాలా బాగానే అవుతుంది. తర్వాత హరీష్ గారు అనేది మన నాగ్ సార్ అనేది తిట్టారు కదా, అదొకటి బాధ ఉంది హరీష్ గారికి. ఇంకా నా గురించి బ్యాడ్గా నెగటివ్ వెళ్తుందేమో బయట, మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా బ్యాడ్ జరుగుతుందేమో అని అది ఒకటి అనుకుంటున్నారు అతను. దానివల్ల ఫుడ్ అనేది బంద్ చేశాడు, తినట్లేదు ఏమి. ఇట్లయితే బిగ్ బాస్ అనేది ఇంటికి పంపించేస్తాడు. ఏదన్నా వర్క్